చూడండి ఫ్రెండ్స్, ఈ మా ఇంట్లో వంకాయ చెట్లు చూడండి, 3 చెట్లు ఇవి. చూడండి కాయలు ఎలా ఉన్నాయో అసలు. ఇవి మా ఆయన మొన్న నుండి కొయ్యి అంటుండే కానీ నేనే కొయ్యట్లేదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత పొడుగుందో. చెట్టు నిండా కాయలే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చూడండి చెట్టు నిండా కాయలే ఉన్నాయి. అన్నీ కొయ్యాలి ఎప్పుడు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత పొడుగుందో కాయ. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని వంకాయలు దొరికాయో మా చెట్లకి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అసలు. చూడండి అసలు ఏ మందు ఏమి వేయకుండా పెరిగిన చెట్లు ఇవి, మా ఇంట్లో పెంచుకున్నాయి. చూడండి ఎంత పొడుగున్నాయో. ఇంకేమేమి కూరగాయలు ఉన్నాయో చూపిస్తారండి ఫ్రెండ్స్. టమాటా, బెండకాయ. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ ఫ్రెండ్స్ టమాటా ఇవి వేసి 4 నెలలు అవుతుంది అనుకుంటా ఈ టమాటా వేసి. ఇది ఫ్రెండ్స్ చూడండి, ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చాయి టమాటా చెట్లు. అసలు బాగా అయినాయి కాయలు ఫుల్గా. చూడండి ఫ్రెండ్స్, కర్రలు వేసి కట్టిండు మా ఆయన ఇలాగా. పండు కాయలన్నీ కోద్దామనేసి కోసుకుంటే వీడియో తీద్దామని తీస్తున్నా. పాడైపోయిందండి. చాలా కాయలు పాడైతున్నాయి. ఇంకా ఎలకలు వస్తున్నాయి ఫ్రెండ్స్, ఎలకలు తింటున్నాయి. చూడండి అన్నీ కొయ్యాలి పండు కాయలు. ఇంకొవి క్యాబేజీ, ఇవి కాలీఫ్లవర్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ పూత వచ్చింది చూడండి. బాగుంది కదా, చిన్నగా ఉంది. ఇంతకుముందు పోయిన సంవత్సరం కూడా వేసాం, అవి కూడా మంచిగా వస్తుంది. చూడండి కాలీఫ్లవర్ పూత. చూడండి కనిపిస్తుందా? ఇంకా ఇళ్ళల్లో కదా టమాటా వేసింది. చూడండి ఎలకలు ఎలా తింటున్నాయి, కాయలు ఇలా పాడు చేస్తున్నాయి. కాయలు పాడైతే అని ఇంకో మా ఆయన అట్లా కర్రలు వేసి కట్టిండు, కానీ చాలా కాయలు పాడే అవుతున్నాయి. ఇలా చెట్టు అసలు ఎలా ఎదిగిందంటే టమాటా చెట్టు రేకుల దగ్గరికి వెళ్ళింది. చూడండి ఫ్రెండ్స్, మా రేకులకి దానికి టమాటా చెట్టు కొద్దిగా గ్యాప్ ఉంది, అట్లా ఎదిగినాయి. చూడండి ఫ్రెండ్స్ మా ఇంట్లో కూరగాయలు. ఇంకో ఇది క్యాబేజ్. చూడండి క్యాబేజ్ కూడా వస్తుంది. చూడండి క్యాబేజ్ ఒక 10 మొక్కలు, కాలీఫ్లవర్ ఒక 10 మొక్కలు వేసిండు మా ఆయన. ఇక చూడండి క్యాబేజ్ వస్తుంది. చూడండి టమాటాలు అసలు బాగా అయినాయి చెట్టుకి. ఎంత పెద్ద చెట్టు ఉందో అంతగానే అయినాయి కాయలు అయితే. చూడండి రావట్లేదు కాయ. చూడండి ఫ్రెండ్స్ ఎంత రెడ్గా ఉందో. చూడండి ఫ్రెండ్స్ ఇవి స్వీట్ కార్న్. అక్కడొకటి వేసాయి, మొలిసాయి, మంచిగా ఉన్నాయి. చూడండి ఇటు పక్క ఉన్నాయి, అటు పక్క కూడా ఉన్నాయి క్యాబేజీవి. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఈ మొక్కలు ఇవి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు. మా ఆయన ఒకరోజు కొనుక్కొచ్చిండు డ్రాగన్ ఫ్రూట్. నేనే మొలుస్తాయో లేదో అన్నట్టు కొద్దిగా తినే దాంట్లో ఇక్కడ పోసాయి. తినేదాని మొక్క తీసేసి గింజలు ఇలా పోసాయి. చూడండి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఇవన్నీ చిన్నగా ఉన్నాయి, భలే మొలిసాయి. అసలు మస్తు ఆనందం అనిపించింది ఇవి మొలిసేసరికి నాకైతే. ఈ బెండ మొక్కలు చూడండి, ఈ గోర్చిక్కులు. వెనకేసే బెండ మొక్కలు మళ్ళా. చూడండి ఫ్రెండ్స్, ఇవి అటుపక్క టమాటా ముందు వేసినాయి, ఇవి వెనకేసా. ఇవి ఇప్పుడు పిందెలు ఉన్నాయి. ఇవి చూడండి, వీటి కర్రలు వేసి కట్టాలి ఇలా.
ఇలా కర్రలు వేసి కట్టాలి. ఇవన్నీ వెనకేసి నీట్ ఉన్న టమాటా. ఇగో ఫ్రెండ్స్, మీరు బుడమ చెట్టు ఇది బుడమ చెట్టు. ఇలా ఉంటుంది బుడమ చెట్టు. చూడండి ఫ్రెండ్స్, బుడమ చెట్టు అది. ఈ మా పువ్వుల మొక్కలు చూడండి ఫ్రెండ్స్, ఫుల్గా పూసింది. ఇంతకు ముందు అయితే చెట్టు నిండా పువ్వులే, తగ్గిపోయినాయి పూలు. కొన్ని చెట్లు ఇది దోసకాయ చెట్టు. ఇది ఇందాక చూపెట్టింది బుడమకాయ చెట్టు, ఇది దోసకాయ చెట్టు. చూడండి, దీనికి డిఫరెంట్ ఏం లేదు, రెండు అలాగే ఉంటాయి. కాకపోతే ఇది దోసకాయ చెట్టు. పూతను చూసి చెప్పొచ్చు మనం. దోసకాయ చెట్టు పూత పెద్దగా ఉంటుంది, బుడమకాయ చెట్టు పూత కొద్దిగా చిన్నగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టమాటా చెట్లు ఇగో మిర్చి, పెద్ద మిర్చి చూడండి. ఈ మిర్చి చెట్లు బాగుంటాయి, కారం లేని అని నేనే వేసాను. వెనకేసిన టమాటా అక్కడ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, మా గార్డెన్ నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో పండిన కూరగాయలు. గోర్చిక్కుళ్ళు కొయ్యలేదు, క్యాబేజ్ ఇప్పుడే అవుతున్నాయి. బాగున్నాయా ఫ్రెండ్స్? ఇది మా గార్డెన్ ఫ్రెండ్స్. చూడండి, అన్ని కూరగాయల చెట్లు వేస్తాను. నాకు కూరగాయల చెట్లు వేయడం అంటే చాలా ఇష్టం. చూడండి, సపోటా, జామ చెట్లు అన్నీ ఉన్నాయి. ఇవి ఆల్మోస్ట్ ఈ టమాటా చెట్లు అయిపోవడానికి వచ్చే, మళ్ళీ తెచ్చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది మా గార్డెన్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.